తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. గురుగారు, కొన్ని వస్తువులు ఇంట్లో ఉంచుతాం. ప్రధానంగా కొన్ని ఆకర్షణీయంగా ఉండేవి, కొంతమంది పక్కన వాళ్ళని చూసాను, లేకపోతే మనకి నచ్చి తెచ్చుకుంటాం. అందులో అక్వేరియం చక్కగా చేపలు పెంచుకోవాలనే ఆ కోరిక ఉంటుంది. బట్ చక్కగా అలంకరించుకుంటాము, హాల్లో అలా ఆకర్షణీయంగా కనిపించేలాగా పెడతాం. అసలు అక్వేరియంస్ ఇంట్లో ఉండొచ్చా అండి, పెంచొచ్చా? ఇప్పుడు అవి జలచరాలు కదండి. అవును. జలచరాలు అంటే దాని ఇష్టానికి దాన్ని వదిలేయటమా, మన ఇష్టానికి మనం బంధించటమా అనేటువంటి విషయం ఒకటి చూసుకోవాలి. ఒకప్పటి రోజులకి ఇప్పటికీ తేడా చూడండి. ఒక 30-35 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనము ఆవులవన్నీ కూడా రాత్రిపూట, ఆవులు కానీ గేదెలు కానీ అవన్నీ కూడా రాత్రిపూటే కట్టేసేవారు. ఉదయం పూట వదిలేస్తే అవి పొలానికి వెళ్ళిపోయి శుభ్రంగా మేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసేవి. రాత్రిపూట వాటిని ఎవరు దొంగతనం చేయకుండా ఎత్తుకెళ్ళిపోకుండా కట్టేసుకునేవారు చక్కగా. ఒక మనిషి సంపాదిస్తే ఇంట్లో ఉన్న 8-9 మంది కూడా తృప్తిగా మృష్టాన్న భోజనం వాళ్ళకి దొరికేది. ఇప్పుడు ఇంట్లో ఉండేది ఇద్దరు సంపాదిస్తున్న టయానికి తిండి లేని పరిస్థితి వచ్చింది. దేనికి వచ్చిందమ్మా? ఏదైతే పరిస్థితుల ప్రభావం కాదమ్మా. ఇప్పుడు దేన్నైతే మనం కట్టేసి దానికి పదార్థం మనం ఇస్తే కానీ దానికి కడుపు నిండలేని స్థితి ఏర్పడుతుందో అదే స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. గమనించండి. చేపల కుండలు చెరువులో వాటి ఆహారం వచ్చేస్తాయి. ఈ ఆక్వేరియం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి చేపలు పెట్టేసేసేస్తే 9ంటికినో ఏదో ఒక టైం పెట్టుకొని దానికి 2-3 బాల్స్ వేస్తారు. ఆ బాల్స్ అవి తినాలి. మళ్ళీ వీడు వేసేంత వరకు వాడికి ఆకలి వేస్తుందో వీడికి తెలియదు. వీడు ఎప్పుడు వేస్తే అప్పుడు వచ్చి తింటాయి. ఈలోపు దానికి ఆకలి వేసినా దానికి తినడానికి ఏమీ ఉండదు. వారానికి ఒకసారి మొత్తం అదంతా క్లీన్ చేసేస్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు. దానికి ఏది ఉండకుండా బంధించేసేసారు. ఎప్పుడైతే జలచరము, విహాంగము అంటే యథేచ్ఛంగా తిరిగేటువంటి కుక్కలు కావచ్చు, అయినా సరే ఏదైనా యథేచ్ఛంగా తిరిగేటువంటి వాటిని నువ్వు బంధించావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంట్లో సంతానానికి ప్రాబ్లం కలుగుతుంది. వంశవృద్ధి నీకు కలగడం కష్టం. ఇందువలన కొంతమంది కుక్కల్ని పెంచుకుంటారు, తోకలు కట్ చేయించేస్తారు, వాటికి కట్ చేసి ఇంట్లోనే పెంచుకుంటూ ఉంటారు. ప్రతిదానికి కూడా సాంసారిక యోగక్షణం ఒక కాలం అనేది ఉంటుంది. ఆ కాలం వచ్చినప్పుడు అవి అరుస్తూ ఉంటాయి. దానికి ఏదో మనం అసలే దానికి ఇంకొక దానికంటే సంతాన యోగం సమయం దానికి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించలేక దానికి వేరే ఇంజక్షన్ చేయించేసేసి ఇబ్బందులు పెడుతూ, అటువంటి నువ్వు ఎప్పుడైతే చేసి దానికి ఇంకొక దాంతో కలిక లేకుండా నువ్వు చేసి ఉన్నావో అదే వ్యవస్థ నీ కుటుంబంలో ఏర్పడుతుంది. వివాహమైనప్పటికీ కూడా ఒకరు రాత్రిపూట ఉద్యోగం, ఒకరు ఉదయం పూట ఉద్యోగం లాగా వచ్చి ఒకరు ఈ ఊర్లో ఒకరు ఆ ఊర్లో ఉంటూ వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత సౌఖ్యము లేకుండా ఉంటే విడిగా ఉంటారు, లేదంటే విడిపోతారు. సౌఖ్య సుఖం లేకుండా ఎందుకు వస్తున్నాయి కారణాలు అంటే ఇటువంటివేనమ్మా. ఈ మాట అని చెప్తే కుక్కల్ని ఇంట్లో పెట్టుకున్నారు, ఆయనకి నచ్చక ఈ రకంగా చెప్పారు, రకరకాలుగా అనుకుంటారు. ఎవరైనా అనుకుంటే మనకెందుకు? ఒకప్పటికి ఇప్పటికి తేడాలు గమనించాలి ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి. అంటే మీరు అన్నట్టుగా పక్షులు గాని ఏది కూడా అండి యథేచ్ఛగా తిరిగేటువంటి వాటిని మనం బంధించకూడదు. మనం బంధించినట్లయితే ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు మనం చేస్తున్నాం, మనం వ్యాపారం చేసినప్పుడు మనకు నచ్చినట్టు మనం వ్యాపారం చేస్తున్నామండి. మనకి ఇష్టమైతే వెళ్తాం, లేదంటే ఒక రోజు వెళ్తాం, ఇంట్లో మానేస్తాం, అది మన ఇష్టం. అదే ఉద్యోగం చేస్తున్నప్పుడు చచ్చినట్టు ఇంట్లో ఎలా ఉన్నా వెళ్ళి తీరాల్సిందేగా. వెళ్ళాలని కుదరకపోతే పర్మిషన్స్ తీసుకొని మెయిల్స్ పెట్టుకుని నానాయా కాదు నువ్వు రావాల్సిందేనంటే వర్షం వచ్చినా ఎండ వచ్చినా చచ్చినట్టు వెళ్ళి తీరవలసిందంటే నీ ఒక స్వేచ్ఛకి అది. ఆ రోజు నీకు స్వేచ్ఛగా ఒకరోజు నువ్వు ఒంట్లో బాగాలేదునో ఏదైనా ఇంట్లో ఉండాలనుకున్న రోజు నువ్వు ఉండలేకపోయావుగా. ఇది నీకు ఎంత కష్టంగా అనిపిస్తుంది. నేను ఉద్యోగం చేస్తున్నా కాబట్టి నేను వాడి దగ్గర ఇట్లా పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది, ఒక్క పూట నాకు ఉద్యోగం సెలవు ఇవ్వట్లేదు, 1 గంట లేదు, ఎన్ని తిట్టుకుంటాం తెలిసింది అది. అటువంటిది ఒక పూటకి నీ 1 గంట నీకు స్వేచ్ఛ రాలేదని చెప్పి అని తిట్టుకుంటున్నావు కదా. స్వేచ్ఛగా విహరించేటువంటి జీవుల్ని తీసుకొచ్చి నువ్వు బంధించినప్పుడు దాని యొక్క ఏడుపు బాధ అనేటువంటిది నీ మీద ఏ స్థితిలో పడుతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి ఫస్ట్. సెకండ్, అక్వేరియంలో కడుపుతో ఉన్న చేపలు పిల్లల్ని కంటాయి, వాటి పిల్లల్ని అవే తినేస్తాయి. వెంటనే నువ్వు వేరు చేయలేకపోతున్నావుగా, తినేస్తాయి. తద్వారా గర్భస్రావాలు అవుతుంటాయి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానం అమ్మ. మనకు తెలియదు, ఏవో కొన్ని చేసేస్తూ ఉంటాం.
నాకు వరకు రోడ్డు మీద ఎక్కడ పక్షులు కనిపిస్తే కొనేసేసి బయటకు వదిలేస్తానమ్మా. అవి ఎంత ఆనందంగా కిచకిచ ఎగిరిపోతాయి. అమ్మాయి సంతోషం. మళ్ళీ వాడు పట్టుకుంటాడు, ఏం చేస్తే మనకు సంబంధం లేదు. కానీ ఎప్పుడూ కూడా తన ఆహారం తనకు వెళ్ళి, మీకు ఒక చిన్న కథ చెప్తా. ఒక రాజుగారు, జనాలకు అర్థం కావాలి. ఒక అడవిలో ఒక పక్షి చాలా అందంగా ఉంది, చక్కగా విహరిస్తుంది. కావాల్సినటువంటి పళ్ళు దానికి ఎప్పుడు కలిటప్పుడు కొనుక్కుంటుంది, కోసుకుంటుంది, తింటుంది. 2 తిన్న గింజలు అక్కడక్కడ పడేస్తుంది, మళ్ళీ అవి అడవిని పెంచుతుంది. ఒక రాజుగారు చూశారు, అందంగా తిరగడం మొదలుపెట్టింది. ఆ పక్షిని చూసి చాలా ముగ్ధుడైపోయి ఆ పక్షిని ఇంటికి తెచ్చుకొని రోజు దానికి పెట్టడం మొదలుపెట్టారు. రోజు జీడిపప్పు, బాదం పప్పు, ఆ పప్పు, ఈ పప్పు, పళ్ళు రకరకాలు పెట్టడం మొదలుపెట్టాడు. రాజుగారి ఉద్దేశం ఏంటి? అది ఆ ఎగరటంలో కూడా రకరకాలుగా అది చూపిస్తుంది. అందం చూసేవాళ్ళకి, అబ్బా పక్షి ఇన్ని రకాలుగా ఎగురుతుంది అన్నట్టుగా. రెక్కలు చుట్టేసుకొని, రెక్కలు పైగా వేసుకొని, రెక్కలు కింద వేసుకొని, రెక్కలు వెనక్కి పెట్టి రకరకాలుగా ఎగరతాం. అది చూసి మంత్రముగ్ధుడైపోయి తెచ్చుకున్నాడు రోజు చూద్దామని చెప్పి. కొన్ని రోజులు రాజు ఊరిలో లేడు, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే వీళ్ళు పంజరంలో పెట్టి మొత్తం మేపడం మొదలు పెట్టారు. మేపిన తర్వాత రాజుగారు ఒక రోజు వచ్చి కిటికీ తలుపు తీసి దాన్ని వదిలేరు, ఎగురు వస్తుంది. అక్కడి నుంచి కదలట్లా, అది అలవాటైపోయింది అక్కడే. ఆ అలవాటైపోయి ఏమైందంటే కదలలేక చనిపోయింది అక్కడే. అది దాంతో అంతరించిపోయింది, దాని యొక్క జాతి అంతరించిపోయింది. ఆయన పట్టుకోకుండా ఉన్న ఆ అంతరించిన తర్వాత రాజ్యం కూడా అలాగే కొంచెంగా నశించింది. మొత్తం చెట్లన్నీ పోయినాయి, అడవైపోయింది దేశం మొత్తం. నీ పక్షులను నువ్వు ఎప్పుడైతే పట్టుకోకుండా వదిలేస్తున్నావు, అవి చెట్ల నుంచి తీసుకుని తింటూ ఆ గింజలు అక్కడక్కడ పడేస్తుంటే అక్కడక్కడ అవి మొలకలు మనం ఎట్లాగో పెట్టేదాన్ని కూడా మనం నాశనం చేసి, ఏ రకంగా అయితే చేసి రాజ్యాన్ని నాశనం చేసుకున్నారో ఆ రకంగా పక్షుల్ని, యాక్వేరియా ఇవన్నీ మనం, ఈ చేపలు ఇవన్నీ కూడా నీటిలో ఉండటం వలన నీటి వృద్ధి కలుగుతుందమ్మా. నీటి వృద్ధి కలుగుతుంది, ఎప్పుడు కూడా వంశవృద్ధి కలుగుతుంది, నీటి వృద్ధి కలుగుతుంది, జల వృద్ధి, అన్ని రకాలుగా వృద్ధి ఉంటుంది. దానివల్ల అవి తీసుకురావటం వలన జలం కూడా నిక్షిప్తం అయిపోతాయి రోజు రోజుకి, కొంచెంగా. చెరువులు ఒకప్పుడు పుష్కలంగా ఉండేవి, అందరూ కాసిన చేపలే ఉన్నా. ఇప్పుడు వల వేస్తున్నారు, అన్ని పట్టేస్తున్నారు. అబ్బా ఒకనొక టైంలో పుష్కలంగా ఉండేది ఈ చెరువు అని చెప్పుకుంటున్నాం. ఇవాళ అందులో ఏం లేదు, బొరతప్ప ఏం లేదు. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? మనమే చేతులారా చేసుకుంటున్నాం. ఏదైతే యథేచ్ఛగా స్వేచ్ఛగా తిరిగేటువంటివి జలచరాలు, ఎగిరేవి కావచ్చు, ఈదేవి కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎప్పుడైతే బంధించడం మొదలు పెట్టామో మన జీవితం కూడా మనకు తెలియకుండా వేరే వాళ్ళ ఒక హ్యాండ్ ఓవర్లో బంధీకృతంగా అయిపోయింది అనేటువంటి విషయం గమనించి అటువంటి వాటిని ఇంట్లో పెట్టుకోకుండా ఉండటం అనేటువంటిది చాలా మంచిది. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. పరమేశ్వరార్పణం.